హాయ్ అండి. గాలిపటాలు కైట్ చూడండి, అది అట్టే ఎగురుతుంది గాలికి. ఆ గాలిపటం ఎగురుతుందన్న ఆనందంలో పిల్లలు చూసారు ఎక్కడెక్కారో. బిల్డింగ్లో కాదు, బిల్డింగ్ పైన వాటర్ ట్యాంకులు ఉంటాయి కదా, చూడండి ఆ ట్యాంక్ మీద ఎక్కారు. వాళ్ళేమో ఆ గాలిపటమే చూస్తారు, ఎటు వెళ్తుందా ఏందా అని. కిందది ఉందా లేదా, పిట్టగోడలు పడిపోతామా అన్నది వాళ్ళకి మైండ్లో రాదు. పడిపోయి ప్రమాదాలు జరుగుతాయి. ఇలాగే పిల్లలు గాలిపటాలు గురించి, గాలిపటాలు ఎగరేయటానికి సిటీల్లో పైకి వెళ్ళేటప్పుడు ఇలా చూసుకోవాలి, పిల్లలు ఏం చేస్తున్నారు, ఏంది, ఎక్కడ ఉన్నారు అని. పెద్దోళ్ళు చూసుకోకుండా వదిలేస్తే ప్రమాదాలు జరుగుతాయి. ఇలాగే గాలిపటం ఎగురుతుంది, ఎటు వెళ్తుందన్న ధ్యాసలోనే ఉన్నారు వాళ్ళు. అది ఎగురుతుంది పైన ఎక్కడో, పడిపోతున్నారు అని దొర్లుకి వెళ్ళిపోతున్నారు. చూడండి, ఆ గాలిపటాలకి చైనా మాంజా అంటే అది కడుతున్నారు. ఇది వెళ్ళిపోయి గాలి గట్టు ఇటు పడి ఆ పైన వేరే బిల్డింగ్ మీద ఉన్న పిల్లల మెడలకి, లేకపోతే బళ్ళు మీద వెళ్తారు కదా స్కూటీలు కింద, వాళ్ళ మెడలకి వెళ్ళి తగులుకొని మెడలు కట్ అయిపోయి అవి ఒక వింత ప్రమాదాలు ఎన్నో చూశాను నేను న్యూస్లో చెప్తుంటే. అందుకని గాలిపటాలు ఎగరేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, పిల్లలతోటి వదిలేయకూడదు. గాలిపటాలు ఎగరేసుకుంటామన్న ఆనందంలో తప్ప వాళ్ళ మైండ్ ఇంకెక్కడ ఆలోచన చేయదు. జాగ్రత్తగా ఉండండి అందరూ పిల్లలతోటి. గాలిపటాలు ఎగరేసేటప్పుడు పెద్దవాళ్ళు ఎవరో ఒకరు కంపల్సరీ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ అడ్వాన్స్ పొంగల్ సంక్రాంతి శుభాకాంక్షలు.